బిల్లు పెండింగ్లోనే ఉంది కదా, మరి జీవో ఎట్లా ఇస్తారు అని చెప్పేసి డైరెక్ట్గా హైకోర్టు నిన్న అడ్వకేట్ జనరల్ని అడిగింది. రాజ్యాంగ పరిమితులకు లోబడే బీసీ రిజర్వేషన్ల పెంపు ఉంటుంది అంటూ 27% ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ 42%కి పెంచుతామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం వాళ్ళు ఇక జీవో తీసుకొచ్చి, అంటే గవర్నర్ దగ్గర బిల్ పెండింగ్ ఉంది, రాష్ట్రపతి దగ్గర బిల్ పెండింగ్ ఉంది. బిల్లు పెండింగ్ ఉండగా కూడా ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందని చెప్పేసి డైరెక్ట్గా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ కొంత టైం కూడా తీసుకోవచ్చు కదా, అంత ఆత్రం ఎందుకు, అంత ఆగం ఎందుకు అన్నట్టుగా కూడా అందులో అర్థం ఉంది. ఒకసారి చూడండి, అత్యవసరంగా స్థానిక ఎన్నికలు జరపాల్సిన అవసరం ఏంటి, అసలు ఇన్ని రోజులు ఆలస్యమైంది కదా, ఇప్పుడే వచ్చినటువంటి తొందర ఏమున్నదని చెప్పి అవసరమైతే వాయిదా వేసుకోండి అని డైరెక్ట్గా చెప్పింది. ఇదే చాలా మందికి కన్ఫ్యూజన్లో ఉన్నారు. వస్తుందా రాదా, ఇస్తారా ఇయ్యరా, చేస్తారా చెయ్యరా, ఈ టెన్షన్లో ఉన్నారు. ఇక మా తుది తీర్పున కట్టుబడి ఉండాలి. ఒకవేళ 8వ తారీఖున అంటే ఈ మధ్యలో వీళ్ళు ఇయ్యాలనో రేపు నోటిఫికేషన్ అంటూ ఉన్నారు, రిలీజ్ చేస్తే 30 తారీఖు లోపు రిలీజ్ చేయాలి కదా, ఇవాళ రిలీజ్ చేస్తారు సాయంత్రం అన్నట్టుగా ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. ఇన్ కేస్ రిలీజ్ చేసినా, నోటిఫికేషన్ వచ్చినా తర్వాత ఫైనల్ జడ్జిమెంట్ ఏదైతే ఉంటుందో ఆ జడ్జిమెంట్ ప్రకారం మళ్ళీ గవర్నమెంట్ ఫాలో కావాల్సి వస్తుంది. ఎట్టి పరిస్థితులలో ఒకవేళ ఎన్నికలు పెట్టినా, ఎన్నికలు అయినా లేదా ఎన్నికల లోపైనా ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ కోర్టు చెప్పిందే వినాల్సి వస్తుంది. అవుతుందా కాదా, మహారాష్ట్రలో జరిగింది మళ్ళీ జరిగే అవకాశం ఉందా, లేదంటే తమిళనాడు లాగా ఖచ్చితంగా 9వ షెడ్యూల్లో చేర్చుకొని మాత్రమే రాజ్యాంగంలో మన రిజర్వేషన్లను పెంచుకునే వెసులుబాటు ఉంటుందా అనే దాని గురించి మళ్ళా గుల్లాలు పడతా ఉన్నారు, ఆగమవుతా ఉన్నారు. ఇక రిజర్వేషన్లు ఇచ్చినాక ఇక ఆగేటట్టు లేరు. ఇక నిన్న మొన్న దాకా ఒక లెక్క ఉండే, ఇప్పుడు రిజర్వేషన్లు డిసైడ్ అయిపోయాక ఆత్రం ఎక్కువైపోయింది జనాలకి. మాకంటే మాకు మాకు అవకాశం ఉంది, మాకు అవకాశం ఉంది, ఇక మేము చేసేస్తాం అన్నట్టుగా కొంత ఉన్నారు. కానీ ఇది గ్యారంటీ లేదు. చాలా మంది మళ్ళా స్టేటస్లలో పెట్టుకుంటా ఉన్నారు, రిజర్వేషన్లు అయితే ఇచ్చారు కానీ కోర్టులో నిలబడుతుందా, ఈ ప్రకారంగా ఎన్నికలు జరిగే అవకాశం ఉందా, అసలు ఆస్కారం ఉందా అని చెప్పి మాట్లాడుకుంటా ఉన్నారు. అందుకే ఇక్కడ చూడండి, అడ్వకేట్ జనరల్ పై ప్రశ్నల వర్షం, బీసీ రిజర్వేషన్లపై హౌస్ మోషన్ పిటిషన్ విచారించిన న్యాయస్థానం తదుపరి విచారణ వచ్చే నెల 8కి వాయిదా అంటూ గవర్నర్ వద్ద బిల్లు పెండింగ్లో ఉండగా రిజర్వేషన్లు పెంచుతూ జీవో ఎట్లా విడుదల చేస్తారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. గవర్నర్ దగ్గర ఆయన ఒకవేళ ఆమోదించకపోతే జీవో తీసుకొచ్చినా కూడా ఒక లెక్క, కానీ ఆయన తిరస్కరించలేదు, అట్లని చెప్పి ఆమోదించలేదు, పెండింగ్లో పెట్టాడు. సో పెండింగ్లో పెట్టే అవకాశం వెసులుబాటు ఆయనకు ఉంది, అది ఆయన విచక్షణ అధికారం, నచ్చితేనే ఆయన ఓకే చేస్తాడు. అయితే అప్పటికి కూడా ఒకవేళ ఆర్డినెన్స్ ద్వారా తీసుకురావాలంటే కూడా తర్వాత మళ్ళా సెషన్స్ పెట్టుకొని మళ్ళీ ఆమోదింపజేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేదా అది ఆర్డినెన్స్ అంటే ఓన్లీ తాత్కాలికంగా మాత్రమే ఇచ్చే చట్టం, తాత్కాలికంగా చేసే చట్టాన్ని ఆర్డినెన్స్ అని పిలుస్తారు. సో అలాంటి పాసిబిలిటీ లేదు కాబట్టి జీవో తీసుకొచ్చి గవర్నమెంట్ ఆర్డర్ తీసుకొచ్చి కనుక చేస్తే ముందుకు వెళ్ళొచ్చు అని వీళ్ళు అనుకుంటున్నారు. ఒక పక్క బిల్లు పెండింగ్ ఉండగా మీరు ఎట్లా జీవో తీసుకొస్తారని చెప్పి డైరెక్ట్గా హైకోర్టు అడిగింది. పెండింగ్లో ఉండగా రిజర్వేషన్లు పెంచుకుంటా జీవో ఎలా విడుదల చేస్తారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. రాజ్యాంగపరమైన పరిమితుల మేరకు మాత్రమే సర్కారు ముందుకెళ్లాలని సూచించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం అంటూ రెడ్డి జాగృతి మాధవరెడ్డి శనివారం హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ అభినందన్, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది అంటూ ఇగో ఒకసారి చూడండి ఎంత గమ్మత్తైన విషయము. ఇక్కడ బీసీలకు రిజర్వేషన్లు ఇస్తా అన్నదేమో ఒకసారి ఇది చూస్తే మీకు కొంచెం ఏమనిపిస్తుంది అంటే, అరే గిదేంది గిట్లా ఉన్నది అని అనిపిస్తుంది. అంటే బీసీలకు సంబంధించి మాత్రమే ఇలా ఎవరు చూడు, ఒకవేళ ఇక బీసీ వాదాన్ని ఎత్తుకున్న వాళ్ళంతా మాట్లాడే మాటలు చేసే చర్చ ఏంటిదో నేను చెప్తా. ఇక్కడ చూడండి ఒకసారి, హైకోర్టులో ఈ పిటిషన్ వేసింది ఎవరు, ఆయన పేరు మాధవ రెడ్డి. ఓకే, యాక్చువల్గా రిజర్వేషన్లు ఇస్తా అన్నది ఎవరు, రేవంత్ రెడ్డి. ఓకే, ఇది ఏంది, ఇది బీసీల గురించి నేను మాట్లాడేది. బీసీలకు రిజర్వేషన్లు 42%కి పెంచుతా అని చెప్పారు 27కి వెళ్ళి. ఇది కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఇచ్చిన మాట. ఇస్తా అన్నది ఆయన రెడ్డి, హౌస్ మోషన్ పిటిషన్ వేసింది మాధవరెడ్డి. ఇంకా చూడండి, ఇంకా ఇక్కడ విచారణ చేపడుతుంది జస్టిస్ విజయసేన్ రెడ్డి. అంటే ఇలా కొంతమంది చర్చ చేస్తారు ఇట్లాంటి, అందుకే నేను ముందే చెప్తా ఉన్నా. జస్టిస్ విజయసేన్ రెడ్డి చర్చ చేపడుతుంది. అభినందన్ కూడా ఉన్నాడు, బట్ విజయసేన్ రెడ్డి కూడా ఉన్నాడు కదా. అడ్వకేట్ జనరల్ ఆయన కూడా రెడ్డి, ఏం పేరు, సుదర్శన్ రెడ్డి. ఇక్కడ చూడండి, బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పింది రేవంత్ రెడ్డి. ఆ బీసీలకు రిజర్వేషన్ ఎట్లా దక్కుతుంది, గంతగానం ఎట్లా ఇస్తారు, ఎట్లా పడితే అట్లా పోతారా, వేరే వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. 69% వరకు పోవడం అనేది ఎక్కడ మరి అది అసాధ్యమైనటువంటి విషయం. 50%కి మించొద్దు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఉంది కదా, ఆ ప్రకారంగా అసలు రాజ్యాంగంలో వెసులుబాటు లేదు కదా అని చెప్పి పిటిషన్ వేసింది మాధవరెడ్డి. మన కోసానికి ఇలా విచారణ చేపడుతుంది జస్టిస్ విజయసేన్ రెడ్డి. ఇక ప్రభుత్వం తరపున కొట్లాడుతూ కరెక్టే, ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సిందే అని చెప్పి మాట్లాడుతుంది రెడ్డి సుదర్శన్ రెడ్డి. చూడుర్రి ఎట్లా ఉంది పరిస్థితి. ఇస్తా అన్నది వాళ్ళే, ఏస్తా అన్నది వాళ్ళే, ఆపుతా అన్నది వాళ్ళే, వేసింది వాళ్ళే, లాస్ట్కు కొట్లాడేది వాళ్ళే, విచారణ చేపట్టేది వాళ్ళే, మరి అనుభవించేది ఎవరో ఆలోచించారు ఒక్కసారి. బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి రెడ్లంతా
కొట్లాడుతూ ఉన్నారు. ఇక దీన్ని వేరే రకంగా తీసుకుంటే వాళ్ళు వేరే ఉంటుంది. అట్లెట్లా వాళ్ళంతా ఒకటైరు కాబట్టి మనకు రిజర్వేషన్లు వస్తలేవని ఆయన ఒక పక్కకి. అయితే నేనేమంటా ఉన్నానంటే ఆ రేట్లలోనే ఒకళ్ళు కావాలంటారు, ఒకళ్ళు ఆపుతామంటారు, ఒకళ్ళు ఇద్దామంటారు, ఒకళ్ళు ఇవ్వకూడదు అంటారు. చివరికి మన బతుకులు మన జీవితం అంతా కూడా మన తలరాత అంతా కూడా మార్చేది రెడ్లు అనేది ఇక్కడ చూడుర్రి. లెజిస్లేచర్ల వాళ్ళే, రాజకీయాలలో వాళ్ళే, కోర్టులలో వాళ్ళే, ప్రభుత్వంలో వాళ్ళే. చూడుర్రి అందరూ కలిసి బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పారు. ఇది ఎట్లుంటదంటే బాగా ధనవంతుడు వచ్చి ఈ పేదల కోసానికి నేను ఏమన్నా చేస్తా, ఈ పేదల అభివృద్ధి కోసం మనం జీవితమైన దారబోస్తా, వీళ్ళని పైకి తెస్తా, వీళ్ళ అభ్యున్నతి కోసం వీళ్ళ అభివృద్ధి కోసం నేను పాటు పడతా అని చెప్పినట్టు ఉంటుంది. గంతే, అర్థమైంది కదా. ఇక బాగా డబ్బులున్న ఒక మిలీనియర్ వచ్చి పేద గుడిచెలు ఉన్నటువంటి ఒక పేదోని కోసం మాట్లాడినట్టు ఉంటుంది. ఇక అట్లా ఉంది ఇలా పరిస్థితి. చూడుర్రి వీళ్ళంతా కలిసి మనల్ని ఉద్ధరిస్తారట అనేది ఇలా చర్చకు వస్తూ ఉంది. అందుకోసమే నేను ఈ ఉదాహరణ చెప్పిన. ఇంకా చూడండి, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి వర్చువల్ గా వాదనలు వినిపించగా పిటిషన్ల తరపున మయూర్ రెడ్డి వాదనలు వినిపించారు. చూసిరా, పిటిషన్ల తరపున మయూర్ రెడ్డి కూడా వాదనలు వినిపించారు. ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే పిటిషన్ దాఖలు కావడం వల్ల దాన్ని విచారణకు స్వీకరిస్తున్నట్టు కోర్టు స్పష్టం చేసింది. ఎందుకంటే ఒకవేళ నోటిఫికేషన్ ఇచ్చుంటే కోర్టు తీసుకోకపోతుండే. నోటిఫికేషన్ ఎట్లయినా ఇవ్వలేదు కాబట్టి కోర్టు యాక్సెప్ట్ చేసింది. సో కానీ తమ తుది తీర్పుకు ప్రభుత్వం కట్టుబడి ఉండాలని ఆదేశించిందంటూ, ఒకవేళ మేము ఏదన్నా తీర్పిస్తే మాత్రం ఆ తీర్పు ఖచ్చితంగా కట్టుబడి ఉండాలని చెప్పారు. 2018లోనే డివిజన్ బెంచ్ కొట్టేసింది. పిటిషనర్ తరపు న్యాయవాది ఏమంటారంటే, పిటిషనర్ తరపు న్యాయవాది వాదన వినిపిస్తూ బీసీ రిజర్వేషన్లను 27% నుంచి 42% పెంచుతూ ప్రభుత్వం జీవో ఇచ్చిందని తెలిపారు. దీంతో రిజర్వేషన్లు 60% దాటిపోతున్నాయి అన్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం, యాక్చువల్గా పంచాయతీరాజ్ చట్టం ప్రకారము 50% లోబడే ఉండాలి తప్ప 50% దాటి ఉండకూడదు అనేటువంటి నిబంధన ఏదైతే ఉందో, కోర్టు తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు ప్రకారంగానే ముందుకెళ్లాలని చెప్పి ఆనాడే కొట్టేసిందని ఒక ఉదాహరణని ఇక్కడ చెప్తా ఉన్నారు. 50% మాత్రమే ఉండాలని, కానీ ప్రభుత్వ జీవో వల్ల అవి 67% చేరాయని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లు 35% పెంచుతూ 2018లో అప్పటి ప్రభుత్వం జీవో ఇచ్చిందని, కానీ దాన్ని హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టేసిందని వాదించారు. గతంలో ఆల్రెడీ సేమ్ బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొస్తే అప్పుడే కొట్టేసింది, కానీ దాన్ని హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టేసిందని వాదించారు. తమిళనాడులో 69% రిజర్వేషన్లు పెంచారు కదా అని కోర్టు ప్రశ్నించగా 9వ షెడ్యూల్లో పెట్టి రిజర్వేషన్లు పెంచారని, కానీ అది సైతం సుప్రీంకోర్టులో విచారణ దశలో ఉందని న్యాయవాది స్పష్టం చేశారు. గెజెట్ కు ముందే పిటిషన్ ఎందుకు వేశారు? ఇది యాక్చువల్గా ఫస్ట్ ప్రశ్న. నేను చూసిన కదా, నేను ఆ వాదనలన్నీ చూసిన, ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా. అప్పుడు ఏమన్నారంటే, అసలు గెజెట్ కంటే ముందే ఎందుకు వేసారు మీరు పిటిషన్ అని అడిగారు. బీసీ రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వం జీవో మాత్రమే ఇచ్చిందని, దీనికి ఎలాంటి వ్యాలిడిటీ లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే అందుకు అనుగుణంగా గెజెట్ ఇచ్చారా అనే పిటిషనర్ తరపు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. గెజెట్ ఇచ్చారా అని అడిగారు. అడిగితే దీనికి ఆయన సమాధానం ఇవ్వకపోవడంతో అడ్వకేట్ జనరల్ కలగజేసుకొని ఇది జీవో మాత్రమేనని, గెజెట్ కాకపోవచ్చని వివరణ ఇచ్చారు. కాకపోవచ్చని ఆయనకు కూడా డౌట్ ఉంది. దీనిపై స్పందించిన ధర్మాసనం గెజెట్ విడుదల కాకుండానే హైకోర్టును ఎందుకు ఆశ్రయించారని పిటిషనర్ తరపు న్యాయవాది నిలదీసింది. ఇదిలా ఉండగా రిజర్వేషన్లు 50% మించకుండా ఉండాలనే నిబంధన ఉంది కదా అంటూ అడ్వకేట్ జనరల్ను అది ధర్మాసనం ప్రశ్నించింది. అయితే అత్యవసరంగా స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏంటని నిలదీసింది. అవసరమైతే వాటిని వాయిదా వేసుకోవాలని సూచించింది. సీనియర్ కౌన్సిల్లో చర్చించి ప్రభుత్వం నిర్ణయం ఏంటో తెలపాలని పేర్కొంది. దీనిపై ఏజీ స్పందిస్తూ ప్రస్తుతం ప్రభుత్వం నుంచి ఎవరు అందుబాటులో లేరని, విచారణను సోమవారం వాయిదా వేయాలని కోరారు. దసరా వెకేషన్ సందర్భంగా విచారణ ఎలా చేపడతామని ప్రశ్నించిన ధర్మాసనం వరుస సెలవుల నేపథ్యంలో వచ్చే నెల 8వ తేదీకి విచారణ వాయిదా వేస్తున్నట్టు స్పష్టం చేసింది అంటూ ఇక్కడ తీర్పు కాపీ చూపించండి. పంచాయతీరాజ్ చట్టంలో 258A సవరిస్తూ అసెంబ్లీ తీర్మానం చేసిందని, ఆ బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్లో ఉందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. పెండింగ్లో ఉన్న అంశంపై జీవో ఎలా జారీ చేస్తారని ధర్మాసనం ఏజీని ప్రశ్నించడంతో అందుకు అవకాశం ఉందని ఏజీ తెలిపారు. అందుకు సంబంధించి గత తీర్పులుంటే చూపించాలని ఏజీకి హైకోర్టు స్పష్టం చేసింది. అసెంబ్లీలో చేసిన తీర్మానానికి జీవో విడుదలకు ఎలాంటి సంబంధం లేదని అడ్వకేట్ జనరల్ తెలుపగా, వచ్చే నెల 6 వరకు స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయకుండా ఉంటారా అని ఏసీసీ తరపు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. అయితే ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వం తరపు నిర్ణయం చెప్పాలని ఏజీని ఆదేశిస్తూ తదుపరి విచారణని వచ్చే నెల 8కి వాయిదా వేసిందంటూ ఇక్కడ 99% 8th వరకు నోటిఫికేషన్ ఇచ్చే ఛాన్స్ లేదు. వీళ్ళు ఒకవేళ నోటిఫికేషన్ ఇచ్చినా, బై ఛాన్స్ లో అంటే నోటిఫికేషన్ ఇచ్చినా ఆ 15 రోజుల వరకు ఎట్లాగూ అవకాశం ఉంటుంది కాబట్టి ఆ మధ్యలో అంటే 8వ తారీఖు నాడు మళ్ళీ విచారణ చేపడితే, అప్పుడు గనక ఒకవేళ ఇది చెల్లదు అని గనక స్టే ఇస్తే ఆగిపోయే ప్రమాదం ఉన్నది. ఇచ్చిన నోటిఫికేషన్ కూడా వీళ్ళు బర్బాద్ అయ్యే అవకాశం ఉంది, బదనాం అయ్యే అవకాశం ఉంది. కావాలని తీసుకొచ్చిండ్రు, ఇష్టం లేక తీసుకొచ్చిండ్రు, చెయ్యబుద్ధిగా చేస్తా ఉన్నారని చెప్పి అనుకునే ఆస్కారం ఉంది. మేము కోర్టులో మరి గడువన్నా కోరకుండా మరి ఇంకొక 15 రోజుల నెల రోజుల గడువు తీసుకొని మరి దాని చట్టబద్ధత తీసుకొచ్చిన తర్వాతనే మరి ఎన్నికలకు వెళ్దామనే ఆలోచన లేకుండా ఇట్లా చేస్తే అటు ప్రజలను ఇరుకునబెట్టి, ఇటు
మరి న్యాయస్థానాలను కూడా వాళ్ళు ఏం నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లో ఇరికిచ్చి ఇలా హాలిడేస్ వెకేషన్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ చూడండి, ఒకవేళ జీవో కాపీ కనుక ఒక వారం కింద వచ్చి ఉంటే ఈ పాటికి ఏదో ఒక వాదన అయ్యేది, తర్వాత తీర్పు కూడా వచ్చేది. కానీ నిన్నటికి నిన్న ఇప్పుడు దసరాకు సంబంధించిన హాలిడేస్ వెకేషన్ ఉంది కాబట్టి మళ్ళా తర్వాత ఇబ్బంది అయ్యేలాగా, అంటే ఇప్పుడు కనుక నోటిఫికేషన్ ఇచ్చేస్తే ఇటు ప్రజల నాగం చేసి, అటు నాయకులు నాగం చేసి, ఇటు కోర్టులు నాగం చేసే పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఉన్నది. వాళ్ళు కూడా ఇట్లాంటి వాటి కోసం ఎదురు చూస్తారు. అంటే ఇలాంటి అవకాశం దొరికితేనే ఏదో ఒక రకంగా బయటపడతాము, ఇక ఇట్లయినా సరే ఎన్నికలకు పోదాం అనుకుంటే ఎట్టి పరిస్థితులలో ఎన్నికలు జరిగినప్పటికి కూడా చెల్లని పరిస్థితి వస్తే మొత్తం బదనాం అయిపోతుంది, కింద మీద అయిపోతారు, గ్రామాలలో అంతా జనాలంతా ఆగమైపోతారు. ఎందుకంటే మీరు రిజర్వేషన్ చేసి ఫైనల్ చేసేసి జీవో ఇచ్చి ఎన్నికలకు పోతే రేపు పొద్దున కోర్టు కనుక కొట్టేస్తే లేదా ఆపేస్తే లేదా తీర్పు చెప్పి ఇది స్టే ఇస్తే